హలో ఎవ్రీవన్. చేపల పులుసు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మరి అలాంటి చేపల పులుసుని ఈజీగా ఎలా చేసేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసేలా ఉంటుంది ఇప్పుడు నేను చూపించిపోయి ఈ చేపల పులుసు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. 10 నుంచి 11 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చేపల పులుసుకి మెయిన్గా పచ్చిమిర్చి కారమే ఎక్కువగా బాగుంటుందండి. సో నేనైతే ఇక్కడ 10 నుంచి 11 పచ్చిమిర్చి అయితే వేసాను. మీరు కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక ఒక 7 నుంచి 8 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ఆనియన్స్ కూడా వేసుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చేపల ముక్కల్ని కూడా వేసుకోండి. ఇవి వేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 minutes అయితే వీటిని కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం మీకు ఇంకా కొంచెం వెడల్పుగా ఉండే బౌల్ ఏదైనా ఉంటే దాంట్లో కుక్ చేసుకుని అప్పుడు ఇంకా ఈజీగా కుక్ అవుతుందనమాట. అండ్ ఇది లైట్గా 5 minutes కుక్ అయిన తర్వాత దీంట్లో మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి ఒకసారి కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం దీంట్లో పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం తక్కువే వేసుకోండి. లేదు మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. అండ్ దీంట్లో మనం మెయిన్గా పులుసు యాడ్ చేస్తాం, చింతపండు పులుపు వేస్తాం కాబట్టి ఆ పులుపు వేసిన తర్వాత కారం అన్నది కొంచెం తగ్గుతుంది. సో కొంచెం కారం మీరు చూసి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇలా కొంచెం సేపు కుక్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకుని ఒక 100 గ్రాముల చింతపండు పులుసుని అయితే నేను వేస్తున్నాను. మీరు పులుపు తక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం తగ్గించండి. లేదు నార్మల్గా తినేవాళ్ళు అయితే ఈ క్వాంటిటీకి ఒక 100 గ్రామ్స్ చింతపండు పులుసు అయితే సరిపోతుంది. మేమైతే నార్మల్గానే తింటాం కాబట్టి పులుసు మేము ఒక 100 గ్రామ్స్ చింతపండు పులుసు అయితే వేసుకున్నాను. ఈ పులుపు కూడా వేసేసిన తర్వాత ఇంకొక 5 minutes అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతూ ఉన్నప్పుడు మెయిన్గా మనకి ఈ చేపల పులుసులోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అల్లం, వెల్లుల్లి, గసగసాలు, జీలకర్ర ఈ 4 కలిపి మిక్సీ చేసుకున్న పేస్ట్ అండి. ఈ పేస్ట్ వల్లే మనకి ఈ చేపల పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది. మెయిన్గా మా ఇంట్లో మేము చేసే రెసిపీకి ఈ పేస్ట్‌నే మేము ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ పేస్ట్ వేయడం వల్ల చేపల పులుసుకి టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఈ పేస్ట్ వేసిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొక 5 minutes కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మా ఇంట్లో మేమైతే ఇలా చేసుకుంటాం. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.